నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. సో గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు తన కృపలో భద్రపరిచి ఆయన చూపిస్తున్న ప్రతి మేలులకై, ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాల కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరం కలిసి పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథమును తీద్దాము. నిన్నటి దినమందు మనం నేర్చుకున్నాం కదా, దానియేలు గ్రంథము ఇలా మనం పుస్తకములు కంఠస్థం చేస్తూ ఉన్నాము. సో దానియేలు గ్రంథము 20వ పుస్తకము తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతం, తర్వాత యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు తర్వాత యెహెజ్కేలు, యెహెజ్కేలు తర్వాత వచ్చే గ్రంథము దానియేలు. సో దానియేలు గ్రంథంలో నుండి ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. మనం ఎక్కువ లెసన్స్ నేర్చుకునే అవసరం లేదు ప్రజెంట్, అనగా మనకున్న సమయంలో ఒకటే విషయాన్ని నేర్చుకుందాం, క్లుప్తంగా నేర్చుకుందాం. దీని 3వ అధ్యాయం తీయండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ కొందరు వ్యక్తులు మనకు అవబడుతూ ఉన్నారు. సో చూద్దాం ఎవరు, ఈ యొక్క సందర్భం ఏంటో మనం చూద్దాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా, వినండి. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునయుండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపగా ఆ అధిపతులు, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా వీణె, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సకల జనులకు రాజగు నెబుకద్నెజరు పంపించిన ఆజ్ఞ ఏంటండి? రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మీరు సాగిలపడి నమస్కరించాలి. ఎన్ని అడుగుల అవుతుంది ఆ ప్రతిమ? 60 మూరల ఎత్తు. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, 60 మూరల ఎత్తు అంటే ఎంత హైట్ ఉండొచ్చు? ఇక్కడ సందర్భం ఏంటంటే, పెద్ద మైదానంలో, ఓపెన్ గ్రౌండ్లో ఈ యొక్క బంగారుతో చేయించిన ప్రతిమ. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, 60 మూరల ఎడల్పు అంటే ఎత్తున్న బంగారు ప్రతిమ అంటే ఎంత బంగారం ఖర్చు కావాలా, ఎంత బంగారం ఉపయోగించి ఉండాలా దానికి? అంత పెద్ద మైదానంలో ఆ ప్రతిమను నిలవబెట్టించి ఈ ప్రతిమ ఎదుట రాజ్యంలో ఉన్న జనులందరినీ పిలిపించి, రాజు ఒకవైపు, ప్రతిమ ఒకవైపు, ప్రజలు ఒకవైపు, మ్యూజిషియన్స్ ఒకవైపు. రాజు ఏం చేస్తున్నాడంటే, ఈ సకల విధములైన వాయిద్యములు ఎప్పుడైతే వాయించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే ఆ శబ్దము, ఆ ధ్వని మీ చెవులకు వినబడుతుందో, ఈ రాజ్యంలో ఉన్న జనులంతా క్రమముగా నిలబడి ఈ సౌండ్ వచ్చే సమయానికి వీరంతా ఏం చేయాలి? నిల్చొని వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? సాగిలపడాలి. ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో ఒక్కడే వ్యక్తి నిలబడి ఉంటారు. ఎవరో వ్యక్తి ఆ ధ్వని వినగానే ఒకే ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఎవరా వ్యక్తి?
కాదు. అందరూ సాగిలపడతారు, ఒకే ఒక్క వ్యక్తి నిల్చొని ఉంటారు. ఎవరా వ్యక్తి? బంగారు ప్రతిమ. రాజుతో సహా ఆ ప్రతిమకు అందరూ యూ షేప్లో, ఎగ్జాంపుల్ యూ షేప్లో ఉన్న మ్యూజిషియన్స్, జనాలు, రాజు సమూహం, విగ్రహం. ఎప్పుడైతే ధ్వని వస్తుందో వీరంతా ఏం చేయబోతున్నారు? ప్రతిమకు సాగిలబడితే ఈ ప్రతిమ ఎదుట అందరు ఇట్లా ఉన్న వాళ్ళంతా ఏమవుతారు? సాగిలబడతారు. ఈ ప్రతిమ ఒక్కటే నిల్చుని ఉంటుంది. అంటే వీరందరూ ఏం చేస్తున్నారు? విగ్రహానికి వర్షిప్ చేస్తూ ఉన్నారు. నీవే దేవుడవు అని వారు సాగిలపడి నమస్కారము చేస్తూ ఉన్నారు. మంచి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అంతా చేయించినాడు రాజు. సెట్టింగ్ అంతా చేయించి ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు జనాలందరూ సాగిలపడతారు. ప్రతిమ ఒక్కటే నిల్చుని ఉంటుంది. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, ప్రతిమ ఒక్కటే అందరు ఈ యొక్క యాంగిల్లోకి వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ సౌండ్ వినబడ్డదో, ఎప్పుడైతే ప్రజలందరూ ఒక్కొక్కరుగా స్టెప్ బై స్టెప్ మనం పరేడ్ గ్రౌండ్స్లో చేసినప్పుడు ఆ యొక్క సైనికులు ఎలా ఉంటారు? ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుసలో, ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి తప్పిదము లేకుండా ఒకే క్రమ పద్ధతిలో వారు ఏ షేప్లో ఉన్నా, ఏ యాంగిల్లో ఉన్నా సేమ్ ఉంటుంది కదా. వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో వెళ్ళేటప్పుడు, మార్చ్ చేసేటప్పుడు అందరూ సాగిలపడుతూ ప్రతి మీదగా ముక్కుతున్నారు. అందరూ సాగిలపడ్డారు. ఈ ప్రతిమ ఒక్కడే నిల్చోవాలి. యాక్చువల్గా ఈ ప్రతిమకు ఎదురుగా 3 వ్యక్తులు నిల్చున్నారు. అందరూ సాగిలపడ్డారు, 3 వ్యక్తులు నిల్చున్నారు. ఎవరా 3 వ్యక్తులు తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగో. సార్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అసలు ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు నపుంసకులే, కానీ ఇశ్రాయేలు ప్రజలు. యాక్చువల్గా వాళ్ళు నపుంసకులు కాదు, దేవుని ప్రజలు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు. ఈ నెబుకద్నెజర్ రాజు ఎక్కడ ఉన్నాడు? బబులోను దేశంలో. ఇశ్రాయేల్ దేశంలో వీళ్ళు ఉండాలి, బబులోనులో వీళ్ళు ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళ ఇటు సైడ్ ఉండాలి, బబులోను ప్రజలు ఇటు సైడ్ ఉండాలి. వీళ్ళు విగ్రహారాధన చేసుకునే వాళ్ళు, వీళ్ళు యెహోవా దేవునికి మొక్కేవాళ్ళు. మరి ఇక్కడున్న ప్రజలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది? గమనించండి ఒకసారి. ఇక్కడున్న ప్రజలు ఏం చేస్తున్నారు? అందరూ మొక్కిర్రు, 3 వ్యక్తులు మాత్రమే నిలబడ్డారు. ఎవరా వ్యక్తులు? షడ్రక్, మెషకు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చినారు. వీరి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఇక్కడ నిల్చున్నది ఎవరు? ప్రతిమ. ఒక్కసారి ఇది మైండ్లో పెట్టుకోండి. మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి వ్యతిరేకంగా వారు పాపము చేస్తూ ఇష్టానుసారమైన బ్రతుకుతూ దేవుడు పలుమార్లు చెప్పిండు, ప్రవక్తల్ని పంపించిండు, దర్శనాలు చూపించిండు, ప్రవక్తల ద్వారా హెచ్చరించిండు. మారండి, మారు మనసు పొందండి, మారండి, మీరు చేస్తున్న తప్పు, విగ్రహారాధన చేయొద్దు, వ్యభిచారములు చేయొద్దు, విగ్రహాలతో వ్యభిచారములు చేయొద్దు, ఈ దేవుడు ఒక్కడే, మీ దేవుడు ఒక్కడే, ఇతర దేవతలు మీరు ఆరాధించొద్దు. విగ్రహారాధన, విగ్రహ వ్యభిచారం అంటే తెలుసా? యెహోవా దేవుని కాకుండా వారి ఇతర దేవుని నమస్కరించేవారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్లిమ్స్. మోషే గారు పర్వతం మీద ఉన్నప్పుడు కింద ఏం చేస్తున్నారు? వీళ్ళు బంగారుతో ఒక దూడను తయారు చేయించి ఆ దూడ ఎదుట సాష్టాంగపడి ఇదే మన దేవుడు అని పూజించేవారు. అది విగ్రహారాధన. ఈ ప్రజలు దాన్ని అలవర్చుకొని రానున్న కాలంలో వాళ్ళు తరతరాలుగా వారు విగ్రహారాధన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు అనేక సార్లు అవకాశం ఇచ్చాడు. మారు, వాడి జోలికి వెళ్ళొద్దు, పాపము చేయొద్దు, ఇష్టానుసారమైన బ్రతకొద్దు అంటే ప్రజలు పదే పదే చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మనము డివైడెడ్ కింగ్డమ్ చూస్తాం. ఇశ్రాయేలు, యూదా.
దేవుడు శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత ఒక లిమిట్ అనేది ఉంటుంది. తెగేదానక దారాన్ని లాగొద్దు కదా. తెగేదానక లాగితే ఏమైతే తెగిపోతుంది. దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చేంతసేపు ఇచ్చిండు. పలుమార్లు గద్దించిన విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతుంది. ప్రజలు కూడా వినకుండేసరికి దేవుడు ఏం చేశాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. అప్పగించిన వ్యక్తి ఎవరు తెలుసా? దేవుడు ఎవరి చేతికి అప్పగించాడో తెలుసా? ఈ అన్య దేశస్థుడైన రాజుకు. నెబుకద్నెజర్ రాజు మహాక్రూరమైన రాజు. రాజు రావడంతో యూదా దేశాన్ని అంతటిని బంధించింది. ఎలాగో తెలుసా? మొట్టమొదటిగా ప్రాకారాలు ఉంటాయి కదా దేశంలో, పెద్ద పెద్ద గోడలు, ప్రాకారాలు. ఆ ప్రాకారాల బయట సైన్యాన్ని ఉంచేసిండు. మొత్తం ముట్టడి చేసిండు. ఇప్పుడు ఏమైపోయింది? ట్రాన్స్పోర్టేషన్ అనేది బంద్ అయిపోయింది దేశంలోనికి. ట్రాన్స్పోర్టేషన్ బంద్ అయ్యేసరికి బయట ఉన్న ఆహారం లోపలికి వస్తుందా? రావట్లేదు. అయితే వీళ్ళు ఏం చేసినారు? లోపల ఉన్న వాటినన్నిటినీ, ఆ ఉన్న ఆహారాన్ని వాళ్ళు తింటూ వస్తున్నారు. ఎంతకాలం తింటారు? నిల్వ ఉన్న ఆహారాన్ని నెల రోజులు తింటారు, 2 నెలలు తింటారు, 6 నెలలు తింటారు, సంవత్సరం తింటారు. తర్వాత ఉంటాయా? బయట నుంచి రానప్పుడు మొత్తం ప్రొడక్ట్ అంతా బంద్ అయిపోయినాక వాళ్ళకి దొరుకుతుందా? ఏ స్టేజ్కి దిగజారిపోయారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, వారికి ఆహారము దొరకక తల్లులే వారి పిల్లలను చంపి కోసుకొని వారిని వండుకొని తినే స్టేజ్కి వెళ్ళిపోయారు. వాక్యం చదవాలమ్మా. విలాప వాక్యములు అని ఉంటుంది తెలుసా? విలాప వాక్యములు అనే గ్రంథం ఉంది కదా బైబిల్లో. విలాపం అంటే ఏంటి? విలాపం అంటే ఏంటి? ఏడవడం, దుఃఖపడడం. లిటరల్గా బుక్ అనేది దుఃఖము. ఆ బుక్కే టైటిల్ విలాప వాక్యములు అనే టైటిల్ వచ్చింది. ఆ విలాప వాక్యంలో ఎవరు రాస్తారో తెలుసా? విలాప వాక్యముల కంటే ముందున్న గ్రంథం ఏంటి? ఇర్మియా గారు ఆ పరిస్థితిని చూసి ఆ దేశంలో తల్లులే పిల్లల్ని చంపుకొని తినే స్టేజ్కి దిగజారిపోయినప్పుడు, అంత కరువు వచ్చి అలాంటి పరిస్థితులు చూసి తట్టుకోలేక ఇర్మియా ప్రవక్త కన్నీరు విడుచు, నా దేశం ఎందుకు ఇలా అయిపోయింది, నా ప్రజలు ఎందుకు ఇలా అయిపోయారు, నా దేశము ఇలా ఉండాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుస్తూ రాస్తాడు. ఆ స్టేజ్కి అయిపోయాక ప్రజలకు శక్తి ఉంటుందా? యుద్ధం చేయడానికి శక్తి ఉంటుందా? ప్రజలకి బలం ఉంటుందా? వారంతా కురిగిపోయే స్టేజ్లోకి వచ్చేసారు, బలహీనులు అయిపోయారు దేశం మొత్తం. ఆ క్షణంలో నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? అటాక్ చేశాడు. ఇది మనకు సరైన సమయం. ఇంతకుముందు వారు 10 మందిని 100 మందిని ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆహారం లేక కృషించిపోయి బలహీన పడిపోయి ఒక్క నీడు ఎదుర్కోలేని పరిస్థితి. ఆ సమయంలో ఈ నెబుకద్నెజర్ రాజు డైరెక్ట్ అటాక్ చేసి ఆ యెరూషలేము దేవాలయం ఉంది కదా, సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయాన్ని తగులబెట్టి, గుమ్మములను తగులబెట్టి, ఆ ప్రాకారాలను పడగొట్టి, అక్కడ ఉన్న వారందరినీ చంపేసి, స్త్రీలను చెరపట్టుకొని పోయి, వృద్ధులను చంపేసి, పిల్లలను చంపేసి, ఎవరైతే బలంగా యవన దశలో ఉండి వాళ్ళ యుద్ధానికి పనికొచ్చేవాళ్ళు, వాళ్ళ సైన్యానికి పనికొచ్చేవాళ్ళు, నెంబర్ 1. నెక్స్ట్ జ్ఞానములో, తెలివిలో, వివేచనలో ఎవరైతే ప్రావీణ్యత కలుగుతారో వారందరినీ చెరపట్టి బబులోను దేశానికి తీసుకొని పోతారు. ఆ చెరపట్టబడిన వారిలో ఉన్న వ్యక్తులే ఈ దానియేలు, షడ్రకు, మిషాయేలు, అబేద్నెగో. గమనించండి, వీళ్ళు ఎందుకు మ్రొక్కలేదు తెలుసా? చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగిరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. చిన్నప్పటి నుండి ఎవరు ఆరాధిస్తున్నారు? యెహోవా దేవుడు. గమనించండి, చిన్నప్పటి నుండి వారు వారి మనస్సులో యెహోవా దేవుని ప్రతిష్ఠించుకొని ఆయనకు మాత్రమే ఆరాధిస్తూ, ఆయనకు మాత్రమే మొక్కుతూ, ఆయనను మాత్రమే సేవిస్తూ, ఆయనకు మాత్రమే ప్రార్థిస్తూ ఆయనలో ఎదిగిన వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయినారు? చెరపట్టబడి వచ్చేసినారు. ప్రాంతం మారింది, ప్రజలు మారిరు, కంప్లీట్గా అన్యుల ప్రదేశంలో జీవిస్తూ ఉన్నారు, అన్యులతో సహవాసం చేస్తూ ఉన్నారు. వీరు ఇక్కడి నుంచి వచ్చినప్పుడు పురుషులే వారు, నీలాంటి నాలాంటి పురుషులే వాళ్ళు. అక్కడికి వెళ్ళాక నపుంసకులుగా మార్చబడ్డారు. రాజు అలా చేశాడు, నపుంసకులుగా. చూడండి, వారి పురుష తత్వమును కోల్పోయినా, నపుంసకులకు మారిన వారి విశ్వాసము చెక్కు చెదరలే, వారి భక్తి చెక్కు చెదరలే.
సో ఈ రకంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు చెరబట్టబడి ఈ బబులోను రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ రాజు ఇప్పుడు ఎవరు? వీళ్ళు అన్య రాజు ఏం చేస్తున్నాడు? ప్రతిమను జయించి ఈ ఇశ్రాయేలు అంటే నా దేశంలో ఈ యొక్క బబులోను దేశంలో ఉన్న వారంతా దీనికి మ్రొక్కాలి అనుకున్నప్పుడు రాజుకు భయపడో, ఆజ్ఞకు భయపడో, దేనికి భయపడో వారు ఏం చేస్తారు? అందరూ మ్రొక్కారు. అయితే రాజుకు ఒక కండిషన్ పెట్టిండు తెలిసేంటో, ఎవరైతే ఈ ప్రతిమకు మొక్కరో వారిని నేను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను. ప్రతిమ ఉంది, ప్రజలు ఉన్నారు, ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ ఏంటిది? మ్రొక్కాలి. ఆజ్ఞ అతిక్రమిస్తే అగ్నిగుండం ఎదురు చూస్తుంది. దీనికి భయపడిన ప్రజలందరూ ఏం చేశారు? సాగిలపడి నమస్కరించారు. కానీ అందరూ బెండ్ అయిపోయినారు. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, అంతమంది సాగిలపడితే అంతమందిలో 3 వ్యక్తులు నిలబడ్డారు. సరే గమనించండి, అసలు ఆ ఊహ ఎంత డేర్ కావాలి కదా. రాజు ఆజ్ఞను వ్యతిరేకించి ఆ అగ్నిగుండమునకు భయపడకుండా, ఆ విగ్రహాన్ని లెక్క చేయకుండా ఇంతమంది సాగిలపడుతూ ఉంటే ముగ్గురు మాత్రమే నిలిచిన్నారు. ఆ ప్రధాన యాజకులు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళు మొక్కరా, వీళ్ళని తీసుకొని ముగ్గురిని పట్టుకొని పోయి ఎక్కడికి తీసుకెళ్ళారు? రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. చూడండి 3వ అధ్యాయము 16వ వచనం, అంతకు 15వ వచనం కానీ చూద్దాము. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా 14వ వచనంలో, షడ్రకు, మెషాకు, అబేద్నెగో అను మీరు నా దేవతను పూజించుట లేదనియు. మైండ్లో పెట్టుకోండి బాగా. వీరితో వారిని రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు వీళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు నా దేవతను పూజించడం లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది. ఇది నిజమేనా అని అంటున్నాడు. 15వ వచనం, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? రాజు ఒక సవాలు విసిరిండు. మరలా నేను ఒక అవకాశం ఇస్తున్నా. ఇవన్నీ వినబడినప్పుడు మీరేం చేయాలంటే సాగిలపడండి. సాగిలపడ్డారా? నో ప్రాబ్లం. సాగిలపడలేదో నా చేతిలో నుండి ఈ అగ్నిగుండంలో నుండి మిమ్మల్ని రక్షించే దేవుడు ఎవడు? రాజు ఒక సవాలు విసిరిండు. అప్పుడు రాజు దేవుడు ఎక్కడను అన్నప్పుడు ఈ ముగ్గురు రాజుతో అంటున్నారు, ఏమంటున్నారు? షడ్రకును, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. వారు ఒక నార్మల్ వ్యక్తితో మాట్లాడట్లే, ఒక సాధారణ వ్యక్తితో మాట్లాడట్లే. సాక్షాత్తు రాజుతో ఏమంటున్నాడు? నెబుకద్నెజరు రాజు అని అంటున్నారా వాళ్ళు? పోనీ భయం కలిగి, మర్యాద కలిగి, అయ్యా మీరు చెప్పేది వినండి అయ్యా అంటున్నారా? అయ్యా రాజుగారు అంటున్నారా? నెబుకద్నెజరు విను. ఎంత డేర్ కావాలండి ఒక రాజుతో ఇలాగ మాట్లాడాలంటే? ఏకవచనంతో పేరు పెట్టి పిలవాలంటే ఎంత డేర్ కావాలా? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. వి డోంట్ కేర్. నువ్వు అన్నావు కదా దేవుడు ఎక్కడ ఉన్నాడని, దీని గురించి మేము ప్రత్యుత్తరం అవసరం, చింత మాకు, ఆ భయం మాకు లేదు, ఆందోళన మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్ము తప్పించుటకు సమర్థుడు. ఈ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి క్రైస్తవునికి ఉన్నారు. ఉండకపోతే రాబోయే కాలంలో మనకు ఉంటుంది శ్రమ. విల్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. అగ్నిగుండంలో నుండి తప్పిస్తాడు, నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. రెండోది చూడండి, మరియు
ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, ఇప్పుడు అన్నాడు చూడు, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఇది చాలా సూటిగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రాజు ప్రశ్న వేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఎక్కడున్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటున్నారు? ఇదేనా నీ బాధ, ఇదేనా నీ బాధ? అయితే విను, మేము చెప్తాం. ఈ మండుచున్న అగ్ని వేడిమి గల గుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు మా యెహోవా దేవుడు, మేము పూజించుచున్న మా దేవుడు సమర్థుడు, మరియు నీ వశములో నుండి వారు తప్పించుటకు ఆయన సమర్థుడు. ఇది ఒక ఫేస్. రెండో ఫేస్ ఏంటో తెలుసా? ఆయన ఒకవేళ మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా, రక్షించకపోయినా, ఒకవేళ అగ్నిగుండంలో వేసిన తర్వాత మేము చనిపోయినా, ఈ బంగారు ప్రతిమకు, ఈ విగ్రహానికి మేము రొక్కము. నేటి దినాల్లో, నేటి సమాజంలో ప్రతి క్రైస్తవుడు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? మనము విగ్రహాలకి మొక్కొద్దు, అన్య దేవతలకి మొక్కొద్దు. రాబోయే కాలం చాలా టఫ్ టైం. మీరు ఎంతమంది న్యూస్ ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ రాబోయే కాలం చాలా టఫ్ టైం. వాతావరణాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ నార్త్ టు సౌత్, అంతా ఒకే ఫ్లాగ్లోనికి రాబోతూ ఉన్నాయి, ఒకే లీడర్షిప్లోనికి రాబోతూ ఉన్నాయి. అది ఎంతో కాలం పట్టదు బహుశా. ఆ పరిస్థితుల్లో నీ విశ్వాసానికి ప్రశ్న రాబోతున్నది. ఇదే ప్రశ్న రాబోతున్నది. రే తమ్ముళ్ళు, మీరు ఈ విగ్రహాలకు మొక్కకపోతే నిన్ను జైల్లో వేస్తాం, మొక్కకపోతే నీకు రేషన్ కట్ చేస్తాం, మొక్కకపోతే నీకు సబ్సిడీలు కట్ చేస్తాం, మొక్కకపోతే నీ రిజర్వేషన్లు కట్ చేస్తాం, మొక్కకపోతే అన్నీ అయిపోతాయి, అన్నీ ఆగిపోతాయి, మొక్కకపోతే నీకు గవర్నమెంట్ జాబ్స్ రావు, మొక్కకపోతే నీకు బ్రతికే ఉండదు. ఏం చేస్తాం? అతి తొందరలో రాబోతున్నాయి పరిస్థితులు. మనం చూస్తున్నాం, ఆంధ్రాలో చర్చెస్ అన్నీ క్లోజ్ అవబోతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ లేని చర్చెస్ క్లోజ్ అవబోతూ ఉన్నాయి, గట్టుకాలం రాబోతూ ఉన్నాయి, మరలా రిపీటెడ్గా పోతున్నాయి. షడ్రక్, మెషక్, దానియేలు, అబేద్నెగోల వల్ల నువ్వు నిలబడతావా? లేదా అగ్నిగుండాన్ని చూసో, ఆ భయాన్ని చూసో, ఆ ప్రిజన్ని చూసో, లేకపోతే ఆ పరిస్థితుల్ని చూసో నీ విశ్వాసంలో నువ్వు కాంప్రమైజ్ అవుతావా? స్ట్రాంగ్గా తీసుకోవాల్సిన డెసిషన్ మనం తీసుకోవాలి. ఉంటే క్రైస్తవం లాగానే ఉండాలా, ఉంటే కంప్లీట్గా అన్యులైనా ఉండాలి. చర్చిలో క్రైస్తవం లాగా, బయట అన్యుల్లాగా ఉంటే కుదరదు. దానియేలులో ఈ ముగ్గురు వ్యక్తులకు ఉన్న తీర్మానం ఈరోజు మనం తీసుకోవాలి. రాజు, మేము మా దేవుని తప్ప మేము ఎవరిని పూజించము. నీ నోట నా నుండి రావాల్సిన మాట, ఆ యేసుక్రీస్తు వారిని తప్ప మేము ఎవరిని పూజించము, ఆరాధించము. ఒకవేళ ఆయన మమ్మల్ని ఈ శ్రమల నుండి కాపాడినా కాపాడకపోయినా, మేము బ్రతికినా ఈ శ్రమలకు చచ్చినా, మా విశ్వాసం మాత్రము ఇదే, మా మాట ఇదే అనే విశ్వాసంలోనికి మనం ఎదగాలి. మరి దేవుడు మనల్ని రక్షిస్తాడా, రక్షించడా అంటే చూడండి, 22వ వచనం చూడండి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మరి మిక్కిలి అయినందున. 19వ వచనంలో ఏమంటాడు? ఈ మాటలు విన్నాక రాజుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్, మెషక్, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారం ఆయన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేసిందంట. గుండము మండుతున్నది కదా, దాన్ని 7 రెట్లు ఎక్కువ మంట పెట్టిండు రాజు. ఎందుకోసము? వీరిని అందులో పడేయడానికి. నాకే ఎదురు చెప్తారా, నాతో ఇట్లా అంటారు, నా దేవతతో మొక్కరా, ఇవన్నీ చేస్తారని చెప్పి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేయాలని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, వీళ్ళు 7 అంతలు రెట్టింపు చేసినప్పుడు చూడండి 22వ వచనంలో, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిదైనందున
షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయింది. ఎవరు చనిపోయారు? ఎవరైతే వీరు ముగ్గురిని అగ్నిగుండంలో వేయడానికి వస్తారు కదా, లాక్కొని వస్తారు కదా, వారే ఈ తీవ్రతకు, వేడి తీవ్రతకు తట్టుకొని చనిపోయారు. మరి ఇక అగ్నిగుండంలో పడిపోతున్న వీళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? గుండం దగ్గరికి రాకముందే ఆ తీవ్రతకే తట్టుకోలేక చనిపోతే మరి విసిరివేయబడ్డ వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ఆలోచించండి. ఎంత తీవ్రత ఉంటే అగడు అంటాం కదా, మనం ఎక్కడన్నా మనం పొయ్యి మంట పెడుతున్నప్పుడు ఆ కొంత పరిధి వరకు మనకు అగడు తగులుతూ ఉంటుంది. ఆ అగుడికే మనం చచ్చిపోయిందామంటే ఎంత తీవ్రత ఉండాలి ఆ మంట? ఆ మంటలో పడ్డ వ్యక్తి పరిస్థితి ఏమై ఉండాలి? చనిపోయేది. చూడండి 24వ వచనం. రాజుకు నెబుకద్నెజరు 23వ వచనంలో ఏమైంది? షడ్రకు మెషకు అబేద్నెగో అయిన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తేమి కదా అని ఆ మంత్రిని అడుగగా వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. రాజు 15వ వచనంలో ప్రశ్న వేశాడు కదా, నీ దేవుడు ఎక్కడున్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఎక్కడున్నాడు ప్రశ్న వేశాడు కదా. ఆ ప్రశ్నకు సమాధానము 25వ వచనంలో చూస్తున్నాడు. ఇదిగో ఇక్కడనే ఉన్నాడు, నువ్వు 7 అంతలు రెట్టింపు చేసిన అగ్నిగుండములో ఇదిగో ఇక్కడనే ఉన్నాడు నీ దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎంతమందిని బంధించి అగ్నిగుండంలో వేశారు? 3. రాజు ఎంతమందిని చూస్తూ ఉన్నాడు? 4. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వెప్పుడు ఒంటరి వాడవు కాదు. నువ్వు దేవుని కొరకు నువ్వు నిజముగా నిలబడితే, అపాయాన్ని సైతం ఎదిరించి నిలబడితే, శత్రువులను సైతం ఎదిరించి నిలబడితే, నీ విశ్వాసం కొరకు, నీ దేవుని కొరకు నువ్వు నిలబడితే, నీ కొరకు ఎప్పుడు దేవుడు నిలబడే ఉంటాడు. నువ్వు వెళ్ళకముందే ఆయన ఇక్కడ ఎదురు చూస్తాడు. శ్రమలలో నీ కొరకు ఎదురు చూస్తాడు. ఆయన ఆ ఆపదలో ఆయన నిలబడి ఉంటాడు నీ కొరకు. చూడండి, 4 వ్యక్తులు నేను చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. కలగక ముందే వారి తీర్మానం ఎలా ఉంది? నీ చేతిలో నుండి అగ్నిగుండంలో నుండి రక్షించటకు మా దేవుడు సమర్థుడు. ఆ సమర్థుని గురించి వారు తెలుసుకొని వారు నిలబడ్డారు కనుక వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏ హానియు లేక, చూడండి, ఏమీ లేక 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి తర్వాత 26వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండములో నుండి గుండము వాకిలి దగ్గర వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఇది గొప్ప సాక్ష్యం. ఒక శత్రువు నోటిలో నుండి ఈ 3 వ్యక్తులు ఏ సాక్ష్యం పొందుకున్నారు? మహోన్నతుని దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రండి అని పిలవగా షడ్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిగుండముల నుండి బయటికి వచ్చిరి. చూడండి, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నిలువెల్ల తలనెత్తి మొదలుకొని అరిపాదముల వరకు వారిని పరీక్షించి పరిశోధించి వారి తల వెంట్రుకలో ఒక్కటైనను మాడిపోలేదంట, కాలిపోలేదంట. ఆ అగ్ని వాసన కూడా వారికి లేదంట. ఒకసారి ఊహించండి, గమనించండి. దేవుడు వారి చుట్టూ ఏక రకమైన షీల్డ్ వేస్తే వారు ఎంత సురక్షితంగా బయటకు వస్తారు. అప్పుడు 28వ వచనంలో అంటున్నాడు, చూడండి, నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. మొదటి వచనంలో ఎవరిని పూజించమన్నాడు నెబుకద్నెజరు? బంగారు ప్రతిమ. 28వ వచనంలో ఎవరు పూజార్హుడు అంటున్నాడు? యెహోవా దేవుడే పూజార్హుడు.
నీవు దేవుని కొరకు నిలబడితే నీ ద్వారా నిజమైన దేవుడు లోకాన్ని దేవుడు పరిచయం చేస్తాడు. నీ శత్రువులకు, అన్యులకు నీ ద్వారా నిజమైన దేవుడు ఎవరో పరిచయం చేస్తున్నారు. ఎవరైతే దూషించారో అదే నోట్లో నుండి దేవుని స్తుతించడము నువ్వు కళ్ళారా వినో, నీ కళ్ళతో నువ్వు చూస్తావు. ఏమంటున్నాడు నెబుకద్నెజరు, వీడు పూజార్హుడు, దేవుడు పూజార్హుడు. దేవుడు తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములకు అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమిస్తున్నాను. ఏంటా శాస్త్రము తెలుసా? ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఇది గ్రేటెస్ట్ శాసనం. మరలా నేను చెప్తున్నాను, వాక్యం చెప్తూ ఉన్నది, నీవు సేవించే దేవుడే నిజమైన దేవుడు. నీ దేవుడు గాక వేరొక దేవుడు లేడు. ఆ దేవుని కొరకు నువ్వు నిలబడ్డావు, స్థిరంగా నిలబడు. ఆయన యందు విశ్వాసం ఉంటున్నావు, అది స్థిరంగా ఉంచుకో. రాబోయే కాలంలో ఎన్ని ఆపదలు వచ్చినా నీ స్థిరత్వంలో నువ్వు పడిపోకు. డబ్బుకు లొంగిపోకు, సబ్సిడీకి లొంగిపోకు, ఇహలోకాశలకు లొంగిపోకు, శ్రమలను చూసి భయపడకు. వాటన్నిటిలో నుండి నీ దేవుడు రక్షించటకు ఆయన సమర్థులను జ్ఞాపకం ఉంచు. రక్షించకపోయినా సరే నువ్వు నిలబడడానికి కోరుకోవాలి. శాసనమే చేశాడు రాజుకు నెబుకద్నెజరు, ఈ దేవుడే నిజమైన దేవుడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు పూజించే దేవుడే నిజమైన దేవుడు. ఈ లోకంలో ఎన్ని దేవతలైనా ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళైనా ఉన్నాయి, ఎంతమంది అయినా ఉండని, వారందరికీ నిజమైన దేవుడు తెలుసా? నీవు పూజించే నీ దేవుడే. అవన్నీ ఒకానొక రోజున ఆయన ఎదుట సాగిలపడబోతున్నాయి. అవన్నీ ఆయన ఎదుట పూజించబోతున్నాయి, ఆయనకు పూజించబోతున్నాయి. మనుషులందరూ ఆయన మోకాలంగబోతూ ఉన్నారు. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, తప్పిపోవు. శ్రమలను చూసి భయపడకు. రాబోయేటువంటి శ్రమలను చూసి నువ్వు విశ్వాసంలో దిగజారిపోకు. రాబోయే శ్రమలను చూసి నువ్వు కృంగిపోవద్దు. రాబోయే శ్రమలను చూసి నువ్వు పారిపోవద్దు. నీ భక్తిలో నుండి నువ్వు బయటికి వెళ్ళొద్దు. నీ విశ్వాసంలో నువ్వు బయటికి వెళ్ళొద్దు. చస్తే చస్తాం, ఎప్పుడైనా చస్తాం. విశ్వాసహీనుడిగా చచ్చే బదులు విశ్వాస యోధునిగా చావు. స్టెఫెన్ ఎలా చచ్చాడు? దేవుని కొరకు రాళ్లతో కొట్టబడి చనిపోయాడు. చరిత్రలో హతసాక్షి, ఫస్ట్ హతసాక్షి అండి. ఈ లోకంలో చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత, ఆదిమ సంఘం స్టార్ట్ అయిన తర్వాత యేసుక్రీస్తు కొరకు చంపబడిన వ్యక్తి ఎవరో తెలుసా? హతసాక్షిగా మార్చబడిన వ్యక్తి ఎవరో తెలుసా? స్టెఫెన్. దేవుడు బహుఘనముగా ఎంచాడు ఆయన చావుని. దేవదూతలతో ఆయనకు వెల్కమ్ చెప్పాడు స్టెఫెన్. ఆయన చస్తూ కూడా పరలోక ద్వారా తెరవబడుతూ చూశాడు దర్శనం స్టెఫెన్. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, చిన్న చిన్న వాటి కొరకు మనం లొంగిపోవద్దు. చిన్న చిన్న శ్రమల కొరకు మనం విశ్వాసాన్ని తాకట్టు పెట్టవద్దు. విశ్వాసాన్ని తాకట్టు పెట్టవద్దు. రెండవది, మన బ్రతుకు అటుగా బ్రతుకుతూ ఉంటే నువ్వు విశ్వాసంలో ఉండలేవు. లోకంలో వాక్యంలో ఉంటే నువ్వు ఉండలేవు. విశ్వాసంలో ఇష్టానుసారమైన జీవితం బ్రతుకుతూ ఉంటే నువ్వు ఉండలేవు. ఉంటే స్టాండర్డ్గా ఉండాలి, బ్రాండెడ్గా ఉండాలి. ఉంటే దేవుని కొరకు నిలబడ్డావా, నిలబడాలంతే. ఇంకా ఇన్ని శ్రమలు వచ్చినా, లోకాశలు వచ్చినా, ఏ వచ్చినా, మద్యం వచ్చినా, బానిసలు వచ్చినా, అమ్మాయిలు వచ్చినా, ఎవరు వచ్చినా వాటన్నిటికీ లొంగకుండా స్టాండర్డ్గా ఉండాలి. ఆ భక్తి నీలో ఉన్నప్పుడే ఈ నిశ్చయత నీలో ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను ఒక శద్రకు వలె నిలబడాలి. నీవు నేను ఒక మెషాకు వలె ఉండాలి. నీవు నేను ఒక అభిజ్ఞగోళ వలె ఉండాలి. మనలో అలాంటి వ్యక్తులు లేవాలి. దేవుని కొరకు దేవుని కొరకు నిలవబడి శత్రువులు సైతం ఎదిరించే వారు నిలబడాలి. మనలో మన సంఘం అలాంటి సంఘము కట్టబడాలి. మన సంఘం అలాంటి వ్యక్తుల చేత నింపబడాలి. అప్పుడు మన సంఘాన్ని చూసి ఈ యొక్క వ్యక్తులే సాక్ష్యం చెప్తారు, వీరి దేవుడు నిజమైన దేవుడు. సమాజమే సాక్ష్యం చెప్తుంది మన సంఘాన్ని చూసి. నిన్ను నన్ను చూసి, మన సాక్షి జీవితాన్ని చూసి ఆ వ్యక్తులే వీరి దేవుడే నిజమైన దేవుడు అని సాక్ష్యము
అట్టి రీతిలో మన సాక్ష్యాన్ని కలుగుతూ మన సాక్ష్యాన్ని పొందుకుంటూ అనేకుల కొరకు మనము నిలవబడాలి. మోకరించుదామా? ప్రతి ఒక్కరు తలలో వంచి మోకరించుదామా?